ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి శివాజీ చౌక్ కాళీమాత దేవస్థానం వద్ద కూడా ఈ సర్కిల్లో కూడా భారీ మండపాలను ఏర్పాటు చేసి కూడా పడిపూజ మహోత్సవాన్ని కూడా ఎంతో వేడుకగా నిర్వహిస్తూ ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం మొత్తంగా కూడా వైభవంగా జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా వందలాది మంది అయ్యప్ప భక్తులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి భజనలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మొత్తంగా కూడా అయ్యప్ప శరణఘోషతో కూడా మారుమోగిపోతా ఉంది. ఇటు అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు, అట్లాగే భవానీ మాలలు ధరించిన భక్తులు, అట్లాగే శివమాలలు ధరించిన భక్తులు అందరూ కూడా ఈ ప్రాంగణానికి చేరుకుని కూడా స్వామివారి భజనలో కూడా పాల్గొంటా ఉన్నారు. భారీ వేదిక అయితే ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తెనాలికే హైలైట్గా నిలుస్తుంది ఈ భజన కార్యక్రమం. మొత్తంగా కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తిలకిస్తా ఉన్నారు. భారీ వేదిక మీద కూడా వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించి భారీ పడిమెట్లను సిద్ధం చేసి కూడా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంగణంలో కొద్ది దూరంలోనే కూడా 100 అడుగుల విద్యుత్ ప్రభను కూడా ఏర్పాటు చేశారు. అది ఇంకా హైలైట్గా నిలుస్తూ ఉంది, ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తూ ఉంది. అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, పడిపూజ మహోత్సవం, విశేషంగా పంచామృతాలతో కూడా అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం కూడా రాత్రి వరకు కొనసాగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా కూడా తీర్థ ప్రసాదాలు అందజేసి పంపించే విధంగా కూడా ఈ తాడిబోయిన రమేష్ నేతృత్వంలో కూడా ఏర్పాట్లు ఎంతో వైభవంగా అయితే జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఈ ప్రాంగణంలో అయ్యప్ప శరణఘోష ఏ విధంగా మారుమోగిపోతా ఉంది, ఈ భక్తికి సంబంధించిన ఈ అయ్యప్ప భక్తులందరూ కూడా ఏ విధంగా పాల్గొంటున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. వినాయక అని భజన సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. నిలబడ్డ వాళ్ళు కూడా కూర్చోవాలని, చేతులు కట్టుకొని మాత్రం ఎవరు నిలబడ
సంతాన ప్రాప్తి కలగని వారు ఎవరైనా ఉంటే స్వామి వారి కార్యక్రమాన్ని ఆనందభరితంగా పరిమితులను తోడుస్తూ బలి చేసే సంస్థాపన రక్షకుడికి సర్వగలిగిన స్వామి అయ్యప్ప స్వామి వారు శబరాల కొండ పైన 12 మణికంఠ బాలుడుగా కొలువుతోడి మహిమను ఎరిగినటువంటి మహానుభావుడు అయ్యప్ప స్వామి వారు
ఈ మాలను ధరించి నియమనిష్ఠులను వ్రతమును ఆచరించి అటు ఒకసారి మా వాళ్ళు మైకులా వేస్తారు. ఏంటంటే కూర్చోవాలి స్వామి, మీరు కూడా అక్కడ కూర్చోవాలి. చక్కగా చేతుల పైకి అందరూ కూడా ఇక్కడ కూడా పిల్లవాడు చక్కగా గుడికి చెప్పండి. ఒక గ్రామంలో చూపుతా ఉండాలి చక్కగా. ఏంటి పిల్లలు ఉంటారా? ఎన్నిసార్లు 2-3 సార్లు చక్కగా అందరూ కూడా వేయాలమ్మా. మహాభాగ్యం. ఏదన్నా మనతో పాటు మన ఇంటి పక్క వాళ్ళు కూడా పాల్గొనాలని భగవంతుడు మనకు అన్ని ఇస్తారు. మీరు కూడా అక్కడ చక్కగా నిర్మాణం చేసుకోవచ్చమ్మా. అందరూ కూడా అయ్యప్ప